దాచి పెట్టాలి ఫస్ట్. నేను అప్పడుకున్నాను గైస్, ఇది నేను కొనుక్కున్నాను గైస్. స్టాండ్ ఫిక్స్ చేసేసరికి మస్తు టార్చర్ అనిపించింది. రేపే వస్తుంది. పెళ్ళికో ఈరోజు మా చెల్లి బర్త్డే. 2 hours later. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్. మీరు ఫస్ట్ టైం చూసినట్టు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు మా ఫస్ట్ చెల్లి బర్త్డే అనమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3:34 అట్లా అవుతుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో బై డెకార్ స్టఫ్ అండ్ ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది ఏంది అని చూద్దాం. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, బట్ అన్నీ వర్కౌట్ అవ్వాలి లాస్ట్ వరకు. సో మేము ఏమనుకున్నాం, ఎట్లా చేసినాం రెండు చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను నంబర్ ఎంత తక్కువ తీసుకొచ్చినాడు అంటే ఐరన్ ఇచ్చిండు. మనం ఏం వేయడం కూడా ఆడలేదు ఎక్కువ. లెట్స్ గో దాచి పెట్టాలి. దిస్ ఈస్ ద బర్త్డే గర్ల్. చూడు బర్త్డే రోజు బొక్క పడించుకుంది. అట్లానే పెడతా. నేను అప్పడుకున్నాను గైస్, ఇది నేను కొనుక్కున్నాను గైస్. అది వచ్చింది, ఫ్లవర్ వచ్చింది గైస్, కానీ అది లోపల పెట్టుకున్నా గైస్. బర్త్డే గర్ల్ స్పెషల్ కాబట్టి ఉన్నది వేసుకోలేదు. నేను కొత్త డ్రెస్ వేసుకున్నాలే. నువ్వు బ్రౌన్ వేసుకున్నావు, నేను బ్లాక్ వేసుకున్నా. నేను ఇప్పుడు ఇది ఇప్పేసి బ్లూ వేసుకుంటా. అప్పుడు నేను మార్చుకొని ఇదే ఉంచుకుంటా. సో ఇందాక కాన్వర్సేషన్ అర్థమైనట్లేదు. సో శాంతికి విజ్డమ్ టూత్ రిమూవ్ చేసినారనమాట. సో అందుకే అట్లా చూపిస్తుంది. స్టిచెస్ ఆ రోజే ఓపెన్ చేసి ఉండే. స్టార్టెడ్ డెకరేషన్. ఈ స్టాండ్ పెట్టేసరికి మాకైతే టార్చర్. ఇంత ఇంత ఉండాలి. ఇది తక్కువ ఉండనే. స్టాండ్ ఫిక్స్ చేసేసరికి మస్తు టార్చర్ అనిపించింది. బెలూన్స్కి బోస్ చేస్తున్నాం, అవి కూడా వస్తలేవు. పిక్ డీటెయిలింగ్ బై సాహితి. మా బర్త్డేస్ కంటే సుశాంతి ఉంటుంది. ఏదర్ నేను సుశాంతి అయినా లేకపోతే సిరి సుశాంతి అయినా చేసేస్తారు. కాకపోతే సుశాంతి బర్త్డేకి నేను సిరి చేయాలంటేనే అస్సలైన థింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మా ఇద్దరు కొట్టుకోవడానికే సగం రోజంతా అయిపోద్ది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేసేసరికి నువ్వు అది సక్కా చేయలే, ఇది సక్కా చేయలే అని చెప్పి మస్తు లోలి పెట్టుకుంటాము. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేసిన మా మూడ్ బోర్డ్ ఏంటి, మేము ఎలా చేయాలనుకుంటున్నాం అదంతా మీరు షార్ట్స్లో క్లియర్గా చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ లైట్స్తో అయితే ఒక కుస్తీ పట్టిన నాకు ఆల్మోస్ట్ షాక్ కొట్టిందేమో అని అనిపించింది. బట్ దాని తర్వాత దానికి కరెంట్ లేదు, షాక్ ఎందుకు కొడుతుంది అని చెప్పి రియలైజ్ అయినా అనమాట. మీరు కూడా ఇలాంటి సిల్లీ థింగ్స్ ఇస్తారా? నేనైతే రోజుకు ఒక 100 చేస్తా అలాంటివి. అనవసరంగా భయపడతా ప్రతిదానికి. అండ్ ప్రతిదాని గురించి ఓవర్ థింక్ కూడా చేసేస్తా అనమాట. సో ఇంక ఇక్కడైతే ఆ బ్యాటరీస్ తీస్తున్నా సెల్ చేయడానికి. అండ్ బన్నీ కూడా వచ్చిండే బర్త్డేకి. హీ వాజ్ ద బిగ్గెస్ట్ హెల్ప్. కానీ మేము అనుకున్న ఎగ్జాక్ట్ థింగ్ అయితే రాలేదన్నమాట డెకార్కి సంబంధించి. సో మీరు అంతా ఫర్దర్గా చూస్తారు. ఆబ్వియస్లీ సుశాంతి బర్త్డే అంటే మేము స్పెషల్గా చేయడానికే చూస్తాము. బికాజ్ మా అందరి బర్త్డేస్కి ఎంత కష్టపడుతుంది అని చెప్పి మాకు తెలుసు కాబట్టి. సో అందుకే ఇంకా జాగ్రత్తగా ఎవ్రీథింగ్ చేసినా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాదు. అండ్ సుశాంతి వాజ్ లైక్ ఓకే నేను అడ్జస్ట్ చేసుకుంటాం, మీ వల్ల ఎలా అయినా కాదు అన్నట్టు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఆ సెల్స్ చేయడానికి చాలా టైం పట్టేసింది నాకు. డెకోర్ చేస్తున్నంతసేపు మాకు లేని ప్రాబ్లం అంటూ లేదు. అందులో బెలూన్స్ చాలా వరకు పగిలిపోయినాయి అనమాట. ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే ఇట్లా మొత్తం స్టాండ్కి అప్ సైడ్ డౌన్ బెలూన్స్ కడదాము, కింద బెలూన్స్ కడదాము. ఎప్పుడైనా హీలియం బెలూన్స్ పెట్టడం అదంతా కామనే కాబట్టి ఈసారి ఇట్లా ట్రై చేద్దాము అని అనుకున్నాం. వన్ థింగ్ ఏంటంటే బెలూన్స్ చాలా తక్కువ ఉండే, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు రావట్లేదు. అండ్ నాకు గ్యాప్స్ కూడా
వెనకాల మొత్తం కనిపిస్తుందనమాట. సో, అట్లయితే ఫీలింగ్ ఉండదు కదా అని అనిపించింది. ఐ గెస్ ఈ డెకార్ మేము ఏదైతే అనుకున్నామో అది వాల్ పైన చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. అంటే ఇట్లా వి షేప్ ఉన్న వాల్ పైన ఏస్తే చాలా చాలా బాగా వస్తది. కానీ స్టాండ్ పైన అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఆ స్టాండ్ కూడా చాలా ఊగుతుంది. సో, ఇంకా మేము మా ఇంట్లో ఉన్న వేరే ప్రాప్స్‌తో అడ్జస్ట్ చేసినాము. ఎట్లా చేసినాం ఏంది అన్నది మీకు లాస్ట్ వరకే చూస్తే తెలుస్తది. అండ్ ఫస్ట్ ఇనిషియల్‌గా ఇప్పుడు చేస్తున్నప్పుడైతే ఇదే బాగుంది కదా! అట్లా ఏద్దాం, ఇట్లా ఏద్దాం అని చెప్పి వాటిని బాగా అడ్జస్ట్ చేసినాం అనమాట. అయినా కూడా మాకెందుకో ప్రాపర్‌గా వెనకాల మొత్తం కవర్ అయినట్టు అనిపించలేదు. సో, చాలా వేస్ ట్రై చేసినాము. ఎట్లా కవర్ చేద్దాము ఏంది అని చెప్పి దానికి ఒక గంట పోయిందనుకోండి. సో, పిచ్చి లేచిందనమాట ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సుశాంత్‌ని పిలిచి చూడే ఏం చేద్దాము ఇంకా దీని తర్వాత అని అడుగుదాం అనిపించింది. బట్ స్టిల్ ఏదో ఒకటి చేద్దాం మనమే అన్నట్టు. సో, ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ రీస్టార్ట్ చేసినాం అనమాట మొత్తము. అండ్ ఎలా వచ్చిందో మీరు ఫర్దర్‌గా చూస్తారు. ఇంకా అట్లా అస్సలకే సెట్ అయితలేదు అని చెప్పేసి నేనైతే వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఆలోచించుకుంటూ ఇక్కడైతే బోస్ని స్టిక్ చేసేస్తున్నాను అనమాట. గ్లూ స్టిక్స్ తీసుకొని వచ్చిన కదా, సో వాటిని పేస్ట్ చేసేసి మంచిగా వాటికి బో పెడితే మంచిగా అతుక్కుంది. అండ్ దానిపైన లైట్స్ వేసేసిన అండ్ ఎంత ఉబ్బరిస్తుందో. సో కొంచెం సేపు ఏసీలోకి వచ్చిన అనమాట. హియర్ ఇస్ అ ఫైనల్ లుక్. అండ్ ఇంకా కొన్ని టచ్అప్స్ ఉన్నాయి. అండ్ మేము హ్యాపీ బర్త్డే మిస్ చేసేసినాము. అండ్ లాస్ట్ మినిట్లో తీసుకొద్దాం అనుకున్నాం. బట్ మేము ఇదంతా డెకోర్ చేసేసరికి ఆల్మోస్ట్ 10:30 అట్లా అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే అందరూ వర్క్ వెళ్ళాలి కాబట్టి సరే అని చెప్పి ఫాస్ట్గా ర్యాప్అప్ చేసినాం. అండ్ నెక్స్ట్ డే ఫెస్టివల్ కూడా ఉండింది. సో యా, ఇలా అయితే ఫైనలీ టేబుల్ సెటప్ చేసినాం అనమాట. చిన్ని బొకే ఆర్డర్ చేసినాం. అండ్ ఈ బుజ్జి కేక్ యాక్చువల్లీ నేను కేక్ మొత్తం బ్లాక్ థీమ్లో పెట్టినా, బట్ ఇది చాక్లెటీ ఇలా వచ్చింది. అండ్ హియర్ ఇస్ అ సర్ప్రైజ్ టైప్. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో సుశాంతి కూడా వైట్ అండ్ బ్లాక్ వేసుకుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ తెచ్చుకుందని నాకు తెలుసు, బట్ స్టిల్ అదే వేసుకుంటుంది అని నాకు తెలీదు. సో ఇంకా డెకోర్తో పాటు మొత్తం మిక్స్ అండ్ మ్యాష్ అయిపోయింది. అండ్ హియర్ ఇస్ హర్ రియాక్షన్. Happy birthday. Happy birthday. ఇంకా తన రియాక్షన్ చూసారు కదా. దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే కంటిన్యూ అయ్యేదన్నమాట. అండ్ కొన్ని మంచి పిక్స్ కూడా తీసుకునిలేండి. అండ్ ఇంకా మేము ఎవరిని పిలవలేదు. సో మా ఫ్యామిలీ వరకే అన్నట్టు చేసుకునే అనమాట. అండ్ మ్యాక్సిమం బర్త్డేకి మేము ఎవరిని కూడా పిలవము. సో యా, అలా అయితే సింపుల్గా కేక్ కటింగ్ జరిగింది. సో గిఫ్ట్ గురించి అనుకుంటారేమో, లాస్ట్ వరకు ఏంటి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేరు అని చెప్పి. సో మేము తన బర్త్డేకి అయితే ఏం గిఫ్ట్ ప్లాన్ చేయలే అనమాట. తర్వాత ఇద్దాము అని అనుకున్నాము. సో ఇట్ ఈస్ లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లా అనమాట. అండ్ దాని గురించి నేను ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయాలి అని అనుకోవట్లేను. అండ్ బన్నీ వచ్చినారు కదా అంటే బన్నీ ఒక్కడే వచ్చిండు బికాజ్ హీస్ సో క్లోజ్, లైక్ ఫ్రెండ్ లాగా తనకి. సో అందుకనే కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి పిలిచినాము. ఇంకా అలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయినాయి అనమాట. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye.